సార్ ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ కూడా అదే. ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చింది ఏపీలో. అయినా కూడా పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తూ వస్తున్నారు? అంటే పోలీసుల్లో కూడా వైసీపీకి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే పోలీసు వ్యవస్థని జగన్ చేతిలో పెట్టుకున్నారా అని డౌట్ వస్తుంది. సాధారణంగా ప్రధానమంత్రి పర్యటనకు వస్తేనే ఇక్కడ స్థానిక పోలీసులు చాలా సెక్యూరిటీ అది ఉంటుంది. అండ్ డైరెక్ట్గా ఇప్పుడు సభ పెడుతున్నారు, సభకి ఎంత సెక్యూరిటీ కల్పించాల్సిన విషయం. అందులో కూడా అధికారులు బ్లాంక్ పాస్లు ఇచ్చారు అని అంటున్నారు. సో ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒకటమ్మా గోవర్ధన, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడంటేనే అసలు ముందు చాలా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద కసరత్తు జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్కి మించిన ఆయన ఇంకెవరూ లేరు దేశంలో. ఆయన భద్రత అనేది అత్యంత ప్రాధాన్యత గల అంశం. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ఇక్కడ స్టేట్కి సంబంధించిన డీజీపీలతో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆయన ఎప్పుడు వస్తున్నారు, ఎంతసేపు అక్కడ ఉంటారో, అక్కడి నుంచి ఎక్కడికి ప్రొసీడ్ అవుతారు, ప్రతిదీ మినిట్ టు మినిట్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి, సెక్యూరిటీ కూడా మెయింటైన్ చేయాలి. దానికి ఒక బ్లూ బుక్ అని ఉంటుంది. ఆ బ్లూ బుక్ ప్రకారం వీళ్ళ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా పక్కాగా తీసుకోవాలి. 6 హెలీప్యాడ్లు కట్టారు నిన్న మీటింగ్లో. అసాధారణం ఇది. 6 హెలీప్యాడ్లు ఒక పబ్లిక్ మీటింగ్ కోసం కడుతున్నారంటే అవి వచ్చేవన్నీ కూడా హై పవర్ హెలికాప్టర్స్. అవి ల్యాండింగ్ సేఫ్గా జరగాలి, టేక్ ఆఫ్ సేఫ్గా జరగాలి. విఐపి ఇక్కడ ఉన్నంతసేపు ఆయన సేఫ్గా ఉండాలి. తర్వాత ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు ఇన్ బిట్వీన్ పబ్లిక్కి మధ్యలో విఐపీస్ కొంతమంది గ్యాలరీ ఇస్తారు, ప్రెస్ గ్యాలరీస్ ఉంటాయి. ఏదైనా తొక్కిసలాట జరిగి కనుక ఏదైనా అనుకోని దురదృష్టకర సంఘటన, అప్పుడు లైటింగ్ టవర్ ఎక్కారు కదా, అలాంటప్పుడు ఏదైనా అనుకోని ఏదైనా షాక్ జరిగి ఏదైనా జరిగితే ఆ భయంతో తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళంతా వచ్చి విఐపీస్ మీద పడతారు. వీళ్ళు అనవేర్గా ఉంటారు, పడతారని ఊహించరు కదా. అట్లా ఎక్కడికక్కడ వాళ్ళు బారికేడ్స్ అంటే పోలీసు ప్రతిసాట నిలబడాలి. ఎక్కడెక్కడ బారికేడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్ అంటే ఆడియో సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, లైటింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, అక్కడ ఉండే డేంజర్ ఏంటి, ఎంత పవర్ ఆఫ్ కరెంట్ అక్కడ ఉంది, డేంజర్, అలాంటివి చాలా ప్రొటెక్ట్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి అక్కడికి టచ్ చేసే పరిస్థితి ఉండదు. ఒక్కోసారి వైర్లు తెగిపోయి కూడా ఇట్లాంటి అరాచకం జరిగినప్పుడు షాక్ కొట్టి చనిపోతారు, తొక్కిసలాట్లు అవుతాయి. అలాంటి విఐపి వస్తున్నప్పుడు ఇంత కేర్లెస్గా అసలు వాళ్ళ ప్రెజెన్సే కనపడినట్టుగా పోలీసుల్ని డిప్లాయ్ చేశారంటే అది చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను కూడా 79 నుంచి ఇలా ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండేది. ఆ రోజుల్లోనే ఇంకా బ్రహ్మాండమైన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అట్లా ఉండేవి. అదే టైంలో ఆమె కూడా హెలికాప్టర్లోనే వచ్చేది ఇలా ఎలక్షన్ దీనికి. కానీ అక్కడ అరేంజ్మెంట్స్ విపరీతమైన సెక్యూరిటీ, అంటే ఎక్కడ రిస్క్ తీసుకోరు. ప్రతిదీ కూడా 1కి 2 సార్లు డబల్ షూర్ చేసుకునే వ్యవహారం ముందుకెళ్తాయి. మరి నిన్న ఎక్కడ కూడా పోలీసులు కనపడి ప్రైమ్ మినిస్టర్ గారు లేచి వచ్చి అదిగో ఫలానా సాట లైట్ల మీద టవర్ మీదకి ఎక్కారని ఆయన చెప్పారాక అక్కడ పోలీసు ఉన్నత అధికారులు ఏం చేశారు, తర్వాత పోలీస్ సిబ్బంది ఏం చేశారు, అసలు వాళ్ళు అటెండ్ అవ్వాలి. అసలు ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఆయన లేచి మైక్ తీసుకుని చెప్పటం అంటేనే అది పెద్ద ల్యాప్స్. ఆయన మైండ్లో కూడా వెంటనే రికార్డ్ అయిపోతుంది. అది ఇదేంటి ఇంత పోలీస్ కానీ ఎక్కడ ఉండరు. ఆయన అన్ని మీటింగ్లు అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నారు కదా, ఏ విధమైన ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తారో తెలుస్తుంది కదా. అలాంటప్పుడు నిన్న కేవలం ఆయన అన్నట్టు పల్నాడు పోలీసా లేకపోతే డీజీ నుంచి సరైన వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ రాలేదా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇంకా ప్రమేయం చేసుకుని కావాలని సప్రెస్ చేస్తుంది. అప్పుడు మీరు అడిగారు కేంద్ర ఎన్నికల సంఘం దీనిలోకి వెళ్ళిపోతారు కదా ఆధీనంలో. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఒక్క నోటి మాటతో చెప్తుంది, టేక్ ప్రాపర్ అరేంజ్మెంట్స్ ఫర్ దట్ సో అండ్ సో మీటింగ్ సిన్స్ ప్రైమ్ మినిస్టర్ అండ్ Z+ కేటగిరీ ప్రొటెక్టీ చంద్రబాబు ఈజ్ అటెండింగ్. పవన్ కళ్యాణ్ వదిలేసేయండి, ఆయన పని సినిమా హీరో, పబ్లిక్, ఆయనకి ఈ ప్రోటోకాల్ వర్తించదు. అసలు అది చాలు. ప్రైమ్ మినిస్టర్ ఒక్కడు పార్టిసిపేట్ చేసినా కూడా హయ్యెస్ట్ ప్రోటోకాల్ కవర్ అయినప్పుడు అందరం కవర్ అయిపోతారు. ప్రతిదీ ఎక్కడ కూడా వాళ్ళు సరైన సిస్టమ్స్ అనేది మెయింటైన్ చేయలేదనేది నేను నిన్న లైవ్లో చూసినప్పుడు కూడా నేను ఆశ్చర్యపోయా. దీని మీద ఖచ్చితంగా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా స్పందిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ కన్సర్న్ అక్కడ కనపడింది కాబట్టి వాళ్ళు మొదటి నుంచి కూడా ఇక్కడికి ఇచ్చే ప్రోగ్రాంలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్, ఏ కోడ్ ప్రకారం తీసుకోవాలి ప్రొటెక్షన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అని వాళ్ళు చెప్తారు. తర్వాత వస్తున్న గ్యాదరింగ్ని బట్టి కూడా నిన్న 10 లక్షలు ఎక్స్పెక్ట్ చేశారంటే 10 లక్షల గ్యాదరింగ్ వస్తున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారు. అక్కడేమి ఇది కూడా పెట్టలా, బుల్లెట్ ప్రూఫ్ స్క్రీన్లు ఏమి. మరి అలాంటప్పుడు ప్రతి ఆయన మూమెంట్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి, పబ్లిక్ ఎవరు ఎక్కడ మూవ్ అవుతున్నారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు అరాచక శక్తులు కనుక ఆ టవర్ ఎక్కి టార్గెట్ చేస్తే చాలా ఈజీ. ఇప్పుడు హైట్ మీద నుంచి కిందకి టార్గెట్ చేయటం,
అట్లా నిన్న బహుశా ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఆయన మనసులో అనిపించి ఉంటుంది, ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ చేశారంటేనే ఈ 5 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ప్రభుత్వం నడుస్తుంది అనేది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ విషయంలో కూడా తీవ్రమైన ల్యాప్సెస్ జరిగిన ప్రతిసారి వాళ్ళు ఎన్ఎస్జీ కమాండోస్ హోంశాఖకి చెప్తున్నారు, ఇగో ఇక్కడ ఇలా ఫెయిల్యూర్ అయ్యారు, లోకల్ పోలీస్ మాకు సహకరించట్లేదు, ప్రొటెక్ట్కి లైఫ్ థ్రెట్ ఉంది అని. ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు రేపు ఏదైనా జరిగిందంటే. కాబట్టి ఎప్పటికప్పుడు వైజాగ్ ఇన్సిడెంట్ నుంచి, అంగళ్ళ దగ్గర నుంచి, అనపర్తి దగ్గర నుంచి ఎక్కడెక్కడ వీళ్ళు పోలీసులు గాలికి వదిలేశారో సెక్యూరిటీని, తర్వాత అరాచక శక్తుల్ని ఈయన మీదకి తోలి మళ్ళీ దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు ఈయన మీద పెట్టారు. ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్గా ఉన్న వ్యక్తి ఎవరి మీద దాడి చేయడానికి వీలవుతుందా? కాబట్టి ఇప్పుడు సత్యమూర్తి గారు అన్నట్టు దీని మీద పూర్తి విచారణ జరగాలి. రాబోయే రోజుల్లో ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా సరే గాక వచ్చినప్పుడు స్థానిక పోలీసులు ఏమేమి జాగ్రత్త చర్యలు తీసుకోవాలో ఇప్పటికైనా కూడా డీజీపీ అలర్ట్లు ఇవ్వాలి అన్ని జిల్లాలకి. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ టైం ఉంది, ఇంకో 45 రోజులు.